హయాంలో వేల ఎకరాల భూ కుంభకోణాలు జరిగాయని అందులో తన కుటుంబం నష్టపోయిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఆదివారం శాసనసభలో మైనింగ్ భూ ఆక్రమాలపై చర్చ సాగుతున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కష్టార్జితమైన సొంత భూమిని కేటీఆర్ వదిలిపెట్టలేదన్నారు. ఈయన భూమిని కూడా కబ్జా పెట్టిండంట. ఎక్కడ ఉన్నది ఈయన భూమి చూద్దాం. ఎమ్మెల్యేల భూములని కబ్జా పెట్టిందంటే మరి కేటీఆర్ సామాన్యుడు ఏం కాదు. మరి చూద్దాం. నా భూమిని కేటీఆర్ వదలే ఎవరికి చెప్పుకోలేక మౌనంగా ఉన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభలో మైనింగ్ భూ ఆక్రమణలపై ఆదివారం చర్చ సాగుతున్న వేళ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వేల ఎకరాల భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. అందులో తన కుటుంబం నష్టపోయిందని పేర్కొన్నారు. తన తండ్రి కష్టార్జితమైన సొంత భూమిని సైతం కేటీఆర్ వదిలిపెట్టలేదన్నారు. ఆ భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించారని పేర్కొన్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన తామే ఆ రోజు నోరు విప్పలేక ఎవరికి చెప్పుకోలేక మౌనంగా ఉండిపోవాల్సిన దయనీయ పరిస్థితి వచ్చిందన్నారు. ఎందుకు వచ్చిందే? మరి బీఆర్ఎస్లో మీరు పీకడానికి ఉన్నారా? నీ భూమిని కబ్జా పెడతా ఉంటే ఎమ్మెల్యే, నేను ఒక సొంత ఎమ్మెల్యేగా ఉన్నా నా భూమిని నువ్వు కబ్జా పెడతావా అని ఒక ప్రెస్ మీట్ పెడితే కేటీఆర్ నాశనం కాకపోవు? ఆ రోజు ఉన్న వ్యతిరేకతకు కథం పట్టకపోవు? మీరు ఆ డేర్ చేసినప్పుడేమో చేయాల్సింది చేయరు. ఇప్పుడేమో నా భూమిని కూడా కబ్జా పెట్టిండు. ఆ కబ్జాలు పెట్టే ఆ నేరేళ్ల దళితుల ఉసురు తరిగే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పోయింది. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనమేం ఒరగబెడుతున్నాం? అసలైన కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలకు కాంగ్రెస్ లీడర్లందరినీ పక్కన పెడుతున్నాం. మళ్ళీ టీడీపీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.